దేవుడు ఈ నెలలో నీకు మంచి అవకాశాలు ఇవ్వబోతా ఉన్నాడు. ఇంతవరకు పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ పెండింగ్ అమౌంట్ ఈ నెలలో వచ్చినట్లుగా దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. ఆగిపోయిన నీ పనులు మరలా పునఃప్రారంభమయ్యి మరలా నీవు ఆ యొక్క పనులన్నీ కూడా ప్రారంభం చేయబోతున్నావు. ఎక్కడైతే ఆగిపోయావో అక్కడ నుండి నీవు మరలా బయలుదేరి ముందుకెళ్ళబోతూ ఉన్నావు. ఈ నెలలో దేవుడు నీకు అనేకమైన అవకాశాలు వచ్చినట్లుగా చేయబోతున్నాడు. ఉద్యోగ నిమిత్తం అనేక అవకాశాలు నీకు రాబోతున్నాయి. అలాగనే డబ్బు విషయంలో కూడా నువ్వు ఎంతో స్ట్రగుల్ అవుతున్నావు. డబ్బు విషయంలో కూడా దేవుడు నీకు అనేకమైన అవకాశాలు వచ్చి విస్తారమైన ధనము వచ్చినట్లుగా ఆకాశం తన యొక్క ధననిధిని తెరిచి దేవుడు నీ అవసరాలను తీర్చబోతున్నాడు. పట్టజాలంత విస్తారమైన దీవెనలతో దేవుడు నేను నింపబోతున్నాడు. కాబట్టి దేవుడు ఈ నెలలో నీకు ఎలాంటి అవకాశాలు ఇవ్వబోతున్నాడు, దేవుడు ఈ నెలలో ఎలాంటి మార్గంలో నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. గడిచిన నెల అంతా దేవుడు కాచి కాపాడాడు. మరి ఈ నెలలో నీవు మంచిగా దేవుని యొక్క మేలు పొందుకొని ఆశీర్వదింపబడి దీవించబడి దేవుని యొక్క అవకాశాలను పొందుకొని ముయ్యబడిన ద్వారాలను దేవుడు తెరిచినప్పుడు విజయ పదముతో, విజయ గీతంతో, విజయ పతాకంతో నువ్వు ముందుకు వెళ్తావో తెలుసుకోవాలన్నట్లయితే తప్పకుండా ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. మరి గడిచిన నెలంతా దేవుడు కాచి కాపాడాడు. మరి ఈ నెలలో దేవుడు నీ పట్ల ఏ కార్యం చేయబోతున్నాడో తెలుసుకో. అలాగే ఈ నెలలో దేవుని యొక్క ఆశీర్వాదము, దీవెన, శక్తిని పొందుకొని ఈ యొక్క నెలని ప్రారంభించు. కాబట్టి ఈ యొక్క వీడియోలో ఆఖరిలో నేను కొరకు ప్రార్థన చేస్తాను. తప్పకుండా ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించు. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. యేసయ్య నాకు ద్వారాలు తెరిచాడని అలాగే అనేకులు కూడా షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఈ నెలంతా ఆశీర్వాదకరంగా మీరు ఉండాలని ఆశీర్వాదకరమైన ప్రార్థన ఈ నెల గురించి నేను ఈ యొక్క వీడియోలో చేస్తాను. లాస్ట్ వరకు కూడా ఈ యొక్క వీడియోని వీక్షించండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. ఈ నెల దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మరి మనం చూసుకున్నట్లయితే 7వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, దావీదు తాళపు చెవిలు కలిగి ఎవడనూ వేయలేకుండా తీయవాడును, ఎవడనూ తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడును వేయనేరడు. ఈ నెల దేవుడు నీ పట్ల చేయబోతున్న కార్యం, ఈ నెల దావీదు తాళపు చెవి అయిన ఈ యొక్క వాగ్దానపు తాళపు చెవిని దేవునికి ఇస్తున్నాడు. అది ఏంటి అంటే, ఎవడును వెయ్యలేకుండా తీయువాడును. And to the angel of the church in Philadelphia write the words of the Holy One, the true one, who has the key of David, who opens and no one will shut, who shuts and no one opens. I know your works. Behold, I have set before you an open door which no one is able to shut. కాబట్టి ఎవ్వరు కూడా నీవు దేవుడు ఒకసారి తలుపును వేస్తే ఎవరు కూడా దాన్ని తీయలేరు. దేవుడు ఒకవేళ తలుపు తెరిస్తే దాన్ని ఎవ్వరు కూడా వేయలేరు. ఎందుకనగా ఆయన సమస్త సృష్టికర్త కనుక, సర్వశక్తిమంతుడు కనుక ఆయన నీకు చెబుతున్న మాట ఏంటి అంటే, ఇదిగో నేను నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడనూ వేయనేరడు. అనగా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇదిగో దేవుని యొద్దకు వెళ్ళి నాకు ఫలానాది కావాలని నువ్వు అడుగుతున్నావు, కానీ అది నీకు అనుగ్రహింపబడలేదు. ఎందుకనగా దేవుడు ఇంకా తలుపు తెరవలేదు కనుక పరలోకం నుండి నీకు అది అనుగ్రహింపబడలేదు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, నీ కొరకు దేవుడు పరలోకపు వాక్యంలు అనగా పరలోకపు తలుపులను దేవుడు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాడు గనక ఎవడనో దానిని వేయనేరడు. కాబట్టి దేవుడు నీ కొరకు ద్వారాలను తెరిచాడు. ఇది వరకు నీవు ఏ ప్రయత్నం చేసినా ఒక దగ్గర స్టక్ అయిపోయి ద్వారాలు ముయ్యబడడం మూలన ఎక్కడికి కూడా వెళ్ళలేక నువ్వు స్టక్ అయిపోయావు. దేవుడు నీ కోసం ఏం చేస్తున్నాడు అంటే, నీ కొరకు సమస్త విధమగు ద్వారాలను దేవుడు తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు బీరువా తలుపు ఉంది, బీరువాలో చాలా డబ్బు ఉంది, కానీ
ఆ డబ్బు తీసుకోవడానికి నీ దగ్గర తాళపు చెవి లేదు, అనగా కీ లేదు. ఆ కీ లేకపోవడం వలన మూలాన లోపలున్న బంగారమే కానీ, లోపలున్న డబ్బే కానీ అది నీదైనప్పటికీ కూడా అది నువ్వు తీసుకోలేవు, ఎందుకంటే అది లాక్ చేయబడి ఉన్నది. అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే, ఆ తాళపు చెవి నా దగ్గర ఉంది కనుక నేను లాక్ అయిన ప్రతి దాన్ని నేను ఓపెన్ చేస్తాను. ఇంతవరకు ఉద్యోగంలో నువ్వు లాక్ అయిపోయావు, ఉద్యోగానికి సంబంధించిన తలుపులు వేయబడి ఉన్నాయి. దేవుడు ఆ తలుపులను తెరవబోతున్నాడు. కాబట్టి నీకు ఉద్యోగం అనేది వస్తుంది. లోన్కి అప్లై చేసుకున్నావు, ఏదో ఒక ఆటంకం స్టక్ అయిపోయింది, లోన్ ప్రాసెసింగ్లో ఆగిపోయింది, నీకు రావాల్సిన డబ్బులు రావట్లేదు. తప్పకుండా దేవుడు ఆ కార్యాన్ని జరిగించి నీకు రావలసిన డబ్బులను వచ్చినట్లుగా ఈ నెలలోనే చేయబోతూ ఉన్నాడు. అలాగే ఈ నెలలోనే దేవుడు నీ పట్ల మరొక కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఏంటి అంటే, ఆయన చెబుతున్న మాట ఏంటి అంటే, ఇదిగో మూయబడిన నీ గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు. వివాహం నీ కూతురుకో, లేకపోతే నీ కొడుకో, నీ మనవడికో, మనవరాలకో, లేకపోతే నీకే, లేకపోతే ఎవరికైనా ఒక వివాహ కార్య నిమిత్తము నువ్వు ప్రార్థన చేస్తున్నావు, లేకపోతే వెతుకుతున్నావు, లేకపోతే ప్రయత్నం చేస్తున్నావు, కానీ అది జరగట్లేదు. దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. అంటే దాని అర్థం ఏంటి అంటే, నీకు వివాహానికి దేవుడు ద్వారాలు తెరిచి ఉంచాడు. విదేశాలు వెళ్ళడానికి దేవుడు నీ కొరకు నీ ఎదుట మూయబడిన తలుపులను తెరిచి ఉంచి ఉన్నాడు. ఇప్పుడు దాకా సాతాను నిన్ను ఒక బందీఖానాలో బంధించేశాడు, అనగా నువ్వు లాక్ చేయబడ్డావు. దేవుడు నిన్ను ఫ్రీ చేయబోతున్నాడు. నీ పాపాల్లో నుండి, నీ శాపాల్లో నుండి, నీ రోగాల్లో నుండి, నీ యొక్క దారిద్ర్యమైన జీవితంలో నుండి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, నిన్ను బయటకు తీసుకురాబోతున్నాడు. నీ క్రియలను దేవుడు ఎరిగినవాడు. నీకున్న శక్తి కొంచెమై ఉన్నా కానీ దేవుడి యొక్క వాక్యాన్ని గైకొని ఆయన నామాన్ని నువ్వు ప్రకటిస్తున్నావు. నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. నువ్వు వెళుతున్న మార్గాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి నీ కొరకు ఈ నెలలో దేవుడు తలుపు తెరిచి నువ్వు నడవలసిన మార్గంలో ఆయన నిన్ను చక్కగా నడిపించబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ నెలలో దేవుడు నీకు మంచి మంచి అవకాశాలు, ఛాన్సులు ఇచ్చి నిన్ను ఆశీర్వదించినట్లుగా ఒక చిన్న ప్రార్థన నీ కొరకు నేను చేస్తాను. కళ్ళు మూసుకోనండి. ప్రభువా, ఈ యొక్క వీడియోను చూసి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ కుమారుడో నీ కుమార్తె వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించండి. ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నానన్నారు. ఇదిగో నీ బిడ్డ ఎదుట మూయబడిన ద్వారాలన్నీ తెరిచి అయా నీ బిడ్డకి కార్యం జరిగించండి. నీవు వేస్తే ఎవరు తీయలేరు, తీస్తే ఎవరు కూడా వేయలేరు. అయితే అయ్యా, ఎప్పటి నుండో మూయబడిన ద్వారాలు నీ బిడ్డ జీవితంలో ఉన్నాయి. అవన్నీ కూడా తెరిచి నీ బిడ్డకి అవకాశాన్ని ఇచ్చి ముందు నీ నడిపించమని, ముఖ్యంగా ఈ నెలంతా కాపాడి ఏ కీడు, ఏ వేదన, ఏ బాధ నీ బిడ్డ మీదకి రాకుండా నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తూ మా ప్రియుడును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామ పేరట స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కనబడుతున్న ఈ నంబర్కి మీ ప్రార్థన అవసరతలను తెలియపరచండి. 9908937164. అలాగనే ఈ చిన్నపాటి పరిచర్యకి మీరు సహకరించండి. దేవుని యొక్క పేరట దేవుడు పరిచర్య నడిపిస్తున్న మా పరిచర్యకి, కింగ్డమ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్కి ఫైనాన్షియల్గా కూడా మీరు సపోర్ట్ చేసి ఈ పరిచర్యను ముందుకు నడిపించడానికి మీరు తోడ్పడండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. మరి ఈ నెల దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా, నీవు వర్ధిల్లునట్లుగా, నీకు కలిగిన దాంట్లో కాస్త ఈ యొక్క పరిచర్యకి మీరు అందించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్ ఇదే. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.